ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన ప్రక్క 1000 మంది పడిపోయినా, మన కుడి పక్క 10,000 మంది కూలిపోయినా మనకి ఏ సమస్య రాదంటే మనము దేవుని కంచెలో ఉన్నాం, దేవుని కాపుదలలో ఉన్నామండి. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో 365 సార్లు భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది. రోజుకి ఒక మారుగా. ఎందుకంటే మనము దేవుణ్ణి సేవిస్తున్నాం. మనకి దేవుడు భౌతికంగా కనబడటంలో మన పరిశుద్ధాత్మ తండ్రి వ్యక్తిగా ఆయన కనబడటం లేదు, కానీ దేవుడు మన చుట్టూరు ఆవరించి మనం రక్షిస్తున్నాడు. కాబట్టి మనము పెద్ద పెద్ద అపాయాలు, గండాలు కానించి తప్పించుకుంటున్నామండి. దేవుని యొక్క కాపాడే దూతల యొక్క సహాయం మనకు ఉంది కాబట్టి మనం తప్పించుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు ఇశ్రాయేలుని ఆరిన నేల మీద నడిపించాడు. ఆ శత్రువుల్ని అమాంతంగా ముంచి వేశాడండి దేవుడు. మనకి ఎవరన్నా వ్యతిరేకంగా వాళ్ళు రూపింపబడుతూ ఉంటే దేవుడు వర్ధిల్లనివ్వడు. అయితే మనము భయపడకూడదండి. మనకి కరోనా వచ్చినప్పుడు అనేక మంది మనుషులను చూసుకుంటే చాలా మంది భయపడి చనిపోయారండి. వేదంతో చనిపోయారు, వాళ్ళు గుండె పగిలి చనిపోయారు. ఎంత భయం ఉంటుందో వాళ్ళలో, ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది, ఎంత ఇబ్బందిగా వాళ్ళు స్ట్రెస్కి లోనై ఉంటారు. బీపీ ఎంత హై అయిపోయి ఉంటుంది. అతను చనిపోతున్నాడు, నాకేమవుతుందో, రేపుడు దినం అది నాదో కాదని చాలా మంది భయంతో హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారండి కరోనా వైరస్లో. కాబట్టి భయము మనలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలోకి సాతాను వచ్చినట్లుగా మనం అనుకోవాలి. దేవుడు మానవాళికి పిరికి ఆత్మ ఇవ్వాల, జీవం కలిగిన ఆత్మ ఇచ్చారు ఎవరికి? ఆయన బిడ్డలకి. మనము దేవుడి మీద ఆధారపడితే మనం భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనం బ్రతికినా దేవుడి చిత్తం, చనిపోయినా దేవుడి చిత్తం అనేది గుర్తు పెట్టుకొని మనం ఈడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం అనేది మన మనసులో ఉంటే మనం ఈ లోకంలో బ్రతికినా ఒకటే, దేవుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే అనే ఆలోచన మనలోకి వస్తుందని. అయితే మనం మనుషులం కాబట్టి మనం ఇంకా ఈ లోకంలోనే ఉండాలి అని 100 సంవత్సరాలు అయినా కూడా మనకు ఆశ అనేది ఉంటుంది. హెజికియా రాజు కూడా ఆయనకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన దేవుని వైపు చూశాడు. ఆయన రాజై ఉన్నాడు. ఆయన గొప్ప గొప్ప దేశాల దగ్గర నుంచి వైద్యుని పిలిపించుకొని చూపించుకున్న ప్రయోజనం ఉండదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి 15 సంవత్సరాలు పెంచారండి. అంటే ఆయన భయపడలా. ఆయన బాధతో, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నీ సేవ చేస్తానంటే దేవుడు ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆయన మందిరానికి ఎక్కిపోయేదానికి ఆరోగ్యం ఇచ్చారు. ఇప్పుడు మనము కొంతమందిని చూసుకున్నప్పుడు, తాగుడుగా ఉన్నటువంటి బానిసలను చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉన్నారండి. కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని పెరాల్ స్ట్రోకులు, అనేక రీతుల్లో వాళ్ళకి బలహీనతలు దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తున్నారు. వాళ్ళు దానికి దెబ్బతిని మారకుండా ఇంకా వాళ్ళు మందిరానికి ఎక్కిపోకుండా బారుల దగ్గరకో లేదా ఈ లోకంలో ఉన్నటువంటి పాపంలోకో వాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడు చనిపోతాం, హఠాన్ మరణాలు వస్తాయండి. ఇప్పుడు బాగుండేటువంటి వ్యక్తి గుండె ఆగి చనిపోయేటువంటి రోజులు. ఫుడ్ కల్తీ అయిపోయింది, ఈ లోకంలో వాతావరణం కల్తీ అయిపోయింది. ఎండల కాలము వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలము మంచు పడుతుంది. ఇవన్నీ వాతావరణము మనకు అనుకూలించటం లేదు. ఫుడ్, మనం తినే ఆహారము అంతా కల్తీ అయిపోయింది. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు రాకడ కూడా అతి సమీపంలో ఉంది. లేదా మన పోకడ ముందున్నా దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. భయం రాకుండా మనకి మన ప్రక్కన 1000 మంది పన్ని, మన కుడి పక్కన 10,000 మంది కూలని, నా దేవుడి చిత్తం, నా దేవుడు నాకు అపాయము రానివ్వడు, ఏదైనా నా దేవుడి సహాయం నాకు ఉంటుంది అనే ఆలోచన మనకు ఉండాలండి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, ఇటు పక్క ఒక రోగి, ఇటు పక్క ఒక రోగి ఉంటారు, మనం మధ్యలో ఉంటాం. అయితే అతనికి బాగలేదు, అతనేదో ప్రాణాపాయం ఉంది, ఇతనికి కూడా ప్రాణాపాయం ఉందని మనకు కూడా మనం భయపడకూడదండి. మనము జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. అతను అన్యుడు అవ్వచ్చు, ఇతను అన్యుడు అవ్వచ్చు. మనము మన దేవుడు స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నాడు. అనేక చనిపోయిన వారిని కూడా లేపిన దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి
మనము దాన్ని చూసి బెదరటము, భయపడటము, లేదా స్ట్రెస్కి, ఒత్తిడికి బీపీ తెచ్చుకోవడము. కొంతమంది భయపడి బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. ఆ బీపీ, షుగర్లు దీర్ఘకాలపు వ్యాధులండి. అలాంటివన్నీ మనం తగ్గించుకోవాలి, దేవుడి మీద భారం వేయాలి. అయ్యా, మీరు ఈ లోకానికి నన్ను పంపించారు, యేసయ్య నన్ను మీరు వాడుకోండి, యేసయ్య నాకు అనారోగ్యంగా ఉంది, నన్ను బలపరచండి, స్థిరపరచండి, నేను మరణ పడకలపైన ఉన్నా, నేను బ్రతకాలి, నీ సువార్తను ప్రకటించాలి, మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు మనల్ని మార్చుకునేదానికో కొన్నిసార్లు అనుమతిస్తాడు అంతే తప్పితే మన ప్రాణాలు తీసే దేవుడు కాదు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా, మనకి ఎంత శత్రువులు ఉన్నా, లేదా మన మీదకి ఎవరు వచ్చినా, మన పక్కన ఎంతమంది పడిపోయినా భయపడకుండా దేవుని వైపు చూసినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, స్తోత్రం. మా ప్రక్కన 1000 మంది పడినా, లేదా మా కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయమయ్యా మా యొద్దకు రాకుండా కాపాడుతున్న దేవా, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం దయచేయమని అడుగుచున్నాం. మా ఆలోచనలు ఫిల్టర్ పరిశుద్ధపరచండి, మా మాట పరిశుద్ధపరచండి, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి. మన ప్రతి ఒక్క అనారోగ్యం, రొప్పదలు తీసివేయమని అడుగుచున్నాం. మా దృష్టి, మా ఫోకస్ అంతా మీ పైన ఉండాలయ్యా. యేసయ్య, మీరు మాకు పిరికి ఆత్మ ఇవ్వాల, మీరు జీవం కలిగిన దేవుని ఆత్మనిచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మేము చాలా జాగ్రత్తగా బ్రతకాలి, మా జీవితము పరిశీలన చేసుకుంటూ బ్రతకాలి. అదే విధంగానయ్యా యేసయ్య, మమ్మల్ని 30 రంతులుగా, మమ్మల్ని 60 రంతులుగా, మమ్మల్ని 100 రంతులుగాను ఆశీర్వదిస్తున్న దేవా. యేసయ్య, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు వరంగా ప్రసాదిస్తున్న దేవా. ప్రతి ఒక్క అనారోగ్య రుప్పదలు, బలహీనతను తీసివేస్తున్న దేవా. మాకు బుద్ధి చెప్తున్న దేవా, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దేవా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. వీళ్ళు బలహీనమై పడిపోతున్నారని వీళ్ళు పడిపోరేమంటే, వీళ్ళు సేవించేది జీవం కలిగిన దేవుడై మిమ్మల్ని సేవిస్తున్నారయ్యా. విగ్రహారాధన చేయటం లేదు కాబట్టి వాళ్ళని మార్చండి అయ్యా. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. యవనస్తులయ్యా, యేసయ్య, మీ కత్తి వలె, యేసయ్య, బాణములో పెట్టిన విల్లు వలె ఉండేదానికి సహాయం దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.